నమస్కారం. పెరిసైక్లిక్ రియాక్షన్లు మరియు ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ కోర్సుకు స్వాగతం. ఉదాహరణకు మాడ్యూల్ నంబర్ 9 అయిన ఈ మాడ్యూల్లో మనం చాలా ముఖ్యమైన సైక్లో అడిషన్ రియాక్షన్ను పరిశీలిస్తాము. అవి డైల్స్ ఆల్డర్ రియాక్షన్. డైల్స్ ఆల్డర్ రియాక్షన్ అనేది ఆర్గానిక్ రియాక్షన్లో నేర్చుకోవడానికి చాలా ముఖ్యమైన రియాక్షన్ మరియు ఇది ఆర్గానిక్ కాంపౌండ్లు సింథసిస్లో సింథటిక్ పద్ధతిగా లేదా ఆర్గానిక్ సింథసిస్కు సాధనంగా చాలా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఈ మాడ్యూల్లో మనం డైల్స్ ఆల్డర్ రియాక్షన్ను మాత్రమే కాకుండా డైల్స్ ఆల్డర్ రియాక్షన్ కు సంబంధించిన వుడ్వార్డ్ హాఫ్మన్ రూల్ డైల్స్ ఆల్డర్ రియాక్షన్ యొక్క రెజియోకెమిస్ట్రీ మరియు స్టీరియోకెమిస్ట్రీ అంశాలను కూడా చర్చిస్తాము. ఇప్పుడు డైల్స్ ఆల్డర్ రియాక్షన్ అనేది సిసోయిడ్స్ కాంజుగేటెడ్ డైయిన్ మధ్య థర్మల్ సైక్లో అడిషన్ రియాక్షన్. దీనిని డైనోఫైల్ తో డైల్స్ ఆల్డర్ రియాక్షన్ యొక్క డైయిన్ కాంపోనెంట్ అని పిలుస్తారు. ఇది డైల్స్ ఆల్డర్ రియాక్షన్ యొక్క ఇతర భాగం. సాధారణంగా ఒలేఫిన్ లేదా ఎసిటిలీన్ను డైయినోఫైల్ గా ఉపయోగిస్తారు. ఇది 6 మెంబర్ రింగ్ ఏర్పడే రియాక్షన్. ఇది కాన్సంట్రాట్ 4 పై సూపర్ఫేషియల్ 2 పై సూపర్ఫేషియల్ సైక్లోడిషన్ రియాక్షన్. డైల్స్ ఆల్డర్ రియాక్షన్ యొక్క అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది అధిక రిజియో మరియు స్టీరియో సెలెక్టివ్ రియాక్షన్ మరియు ఇది ఆర్గానిక్ సింథసిస్ లో ఈ రియాక్షన్ ను చాలా ఉపయోగకరంగా చేస్తుంది. ఇది హెర్మన్ డైల్స్ మరియు ఇది కర్ట్ ఆల్డర్. ఉదాహరణకు కర్ట్ ఆల్డర్ అనే వ్యక్తి డైల్స్ యొక్క విద్యార్థి మరియు 1950 సమయంలో డైల్స్ ఆల్డర్ రియాక్షన్ కనుగొన్నందుకు గాను వారిద్దరూ నోబెల్ బహుమతిని పంచుకున్నారు. ఆర్గానిక్ సింథసిస్ లో డైల్స్ ఆల్డర్ రియాక్షన్ ఎందుకు ఉపయోగకరంగా ఉంటుంది? ఈ ప్రత్యేక స్లైడ్లో చూపబడిన సాధారణ ఉదాహరణ ద్వారా ఇప్పుడు వివరించబడింది. మీరు 4 డై సబ్స్టిట్యూటెడ్ డైయిన్ మరియు 2 డై సబ్స్టిట్యూటెడ్ డైయినోఫైల్ ను పరిగణనలోకి తీసుకుంటే 2+4 సైక్లో అడిషన్ రియాక్షన్ తప్పనిసరిగా సైక్లోహెక్సిన్ ను ఇస్తుంది. ఇక్కడ 1, 2, 3, 4 వరుసగా ఉంచబడతాయి. 4 కాంటిగ్యుయస్ స్టీరియోకెమిస్ట్రీ సెంటర్ ఉత్పత్తి చేయబడుతుంది మరియు రిలేటివ్ స్టీరియోకెమిస్ట్రీ మరియు ఈ 4 సెంటర్ల సంపూర్ణ స్టీరియోకెమిస్ట్రీని పరిగణించగలిగితే డైల్స్ ఆల్డర్ రియాక్షన్ ద్వారా ఉపయోగించవచ్చును. అప్పుడు అది అవుతుంది. లేదా సింథసిస్ సమయంలో R1, R2, R3, R4 యొక్క రిలేటివ్ మరియు అబ్సల్యూట్ స్టీరియోకెమిస్ట్రీని నియంత్రించడం సాధ్యమైతే అది ఈ రకమైన ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క అత్యంత ఉపయోగకరమైన స్టీరియో సెలెక్టివ్ సింథసిస్ అవుతుంది. డైల్స్ ఆల్డర్ రియాక్షన్ ను ఉపయోగించడం సులభం అవుతుంది. అసిమెట్రిక్ డైల్స్ ఆల్డర్ రియాక్షన్లు ఎనాన్షియోమెరికల్ గా స్వచ్ఛమైన లేదా ఎనాన్షియోమెరికల్ గా సుసంపన్నమైన కైనల్ మాలిక్యూల్ సింథసిస్ ను అనుమతిస్తాయి. అసిమెట్రిక్ డైల్స్ ఆల్డర్ రియాక్షన్ యొక్క కొన్ని ఉదాహరణలను తరువాతి మాడ్యూళ్లలో చూస్తాము. ఇప్పుడు మొదట డైల్స్ ఆల్డర్ రియాక్షన్ యొక్క ఫ్రాంటియర్ మాలిక్యులర్ ఆర్బిటల్ మెథడ్ ని పరిశీలిద్దాం. 4 పై సైక్లో అడిషన్ రియాక్షన్ కోసం హోమో-లూమో ఇంటరాక్షన్ ఏది అయితే ఉన్నదో అది ఇక్కడ ఈ ప్రత్యేక స్లైడ్లో చూపబడింది. డైయిన్ మరియు డైయినోఫైల్ ఇంటరాక్షన్ ఏది అయితే ఉన్నదో అది ఇక్కడ చూపబడింది. ఒకరు బ్యూటాడైయిన్ యొక్క హోమోను మరియు ఇథిలీన్ యొక్క లూమోను పరిగణనలోకి తీసుకోవచ్చు, లేదా ఇథిలీన్ యొక్క హోమో మరియు బ్యూటాడిన్ యొక్క లుమో. కార్బన్ నంబర్ 1 యొక్క హోమోలుమో మరియు డైన్ యొక్క కార్బన్ నంబర్ 4 కార్బన్ నంబర్ 1 మరియు ఒలేఫిన్ యొక్క కార్బన్ నంబర్ 2 మధ్య ఇంటరాక్షన్ ను మనం చూస్తున్నాము. స్పష్టంగా ఈ రకమైన సూపర్ఫేషియల్ ఇంటరాక్షన్ మీరు ఇక్కడ నుండి చూడవచ్చు. ఇది ఇంటరాక్షన్ యొక్క బాండింగ్ రకం. ఇది కూడా ఇంటరాక్షన్ యొక్క బాండింగ్ రకం. అదేవిధంగా ఈ రకమైన హోమోలుమో ఇంటరాక్షన్ విషయంలో మళ్ళీ ఈ 2 ఇంటరాక్షన్ యొక్క బాండింగ్ రకం. కాబట్టి ఈ ఇంటరాక్షన్లు కార్బన్ సంఖ్య 1 మరియు 2 మధ్య సిగ్మా బాండింగ్ ఏర్పడటానికి అనుకూలమైన ఇంటరాక్షన్లు. క్షమించండి, డైయిన్ యొక్క కార్బన్ సంఖ్య 1 మరియు డైయినోఫైల్ యొక్క కార్బన్ సంఖ్య 1 మరియు డైయిన్ యొక్క కార్బన్ సంఖ్య 4 మరియు డైయినోఫైల్ యొక్క కార్బన్ సంఖ్య 2 మధ్య. ఉదాహరణకు ఇప్పుడు మరోవైపు ఫోటోకెమికల్ ద్వారా పనిచేసే 4 పై సైక్లో అడిషన్ రియాక్షన్ ను పరిగణనలోకి తీసుకుంటే ఈ రకమైన సుప్రాఫాసియల్ ఇంట్రక్షన్ నిషేధించబడిన, ఎందుకంటే ఇక్కడ ఇంట్రక్షన్ లో 1 యాంటీ బాండింగ్ రకం ఇంట్రక్షన్. ఇది గ్రౌండ్ స్టేట్ రియాక్షన్ తో పోలిస్తే చాలా ఎక్కువ ట్రాన్సిషన్ స్టేట్ ఎనర్జీ ని కలిగి ఉంటుంది. ఇది థర్మల్ రియాక్షన్. కాబట్టి ఇక్కడ చూపిన రకానికి చెందిన సైక్లో అడిషన్ యొక్క 4 పై సుప్రాఫాసియల్ మోడ్ థర్మల్ పరంగా అనుమతించబడుతుంది మరియు ఫోటోకెమికల్ గా ఇది నిషేధించబడింది. ఆర్బిటాల్ కొరిలేషన్ డయాగ్రామ్ మెథడ్ ద్వారా వుడ్వార్డ్ హాఫ్మాన్ నియమాన్ని కూడా అప్రోచ్ అవ్వవచ్చును. మరో మాటలో చెప్పాలంటే సైక్లో అడిషన్ రియాక్షన్ సమయంలో ఆర్బిటాల్ యొక్క సిమెట్రీ ని కన్సర్వ్ చేయాలి. ఇక్కడ 4 భాగాలు బ్యూటాడైన్ యొక్క psi 1 నుండి ప్రారంభమయ్యే ఎనర్జీ యొక్క పెరుగుతున్న క్రమంలో జాబితా చేయబడ్డాయి. ఇథిలీన్ యొక్క బ్యూటాడిన్ యొక్క psi2, బ్యూటాడిన్ యొక్క psi3, తరువాత ఇథిలీన్ యొక్క స్టార్, చివరకు ఈ బ్యూటాడిన్ యొక్క psi4. ఇవి నిండిన మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మరియు ఇవి నింపబడని మాలిక్యులర్ ఆర్బిటాల్స్. అదేవిధంగా ఉత్పత్తి స్థితిలో మీ వద్ద ఉన్న ఏమిటి అంటే 2 సిగ్మా బాండ్ మరియు 1 పై బాండ్ ఏర్పడటం.
కాబట్టి సిగ్మా 1 సిగ్మా 2 పై స్టార్ సిగ్మా స్టార్ సిగ్మా 2 స్టార్ అనేవి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ పెరుగుతున్న క్రమంలో సూచించబడుతున్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ రియాక్షన్ యొక్క కోర్సు అంతటా ఉన్న సిమెట్రీ ఎలిమెంట్ ని పరిశీలిస్తే ఇది సిమెట్రీ యొక్క ప్లేన్. ఇది కార్బన్ సంఖ్య 2 మరియు 3 మరియు ఒలేఫిన్ యొక్క కార్బన్ సంఖ్య 1 మరియు 2 మరియు బ్యూటాడైన్లను వరుసగా విభజిస్తుంది. కాబట్టి ఆ పార్టిక్యులర్ సిమెట్రీ ప్లేన్ ప్రోడక్ట్ స్టేట్లో కూడా ఉంటుంది. కాబట్టి మనం ఈ మాలిక్యులర్ ఆర్బిటల్ యొక్క సిమెట్రీ ప్రాపర్టీని గుర్తించడానికి ఆ ప్లేన్ ఆఫ్ సిమెట్రీని సిమెట్రీ ఆపరేటర్గా పరిగణిస్తాం. ఆ సిమెట్రిక్ ప్లేన్ కు సంబంధించి ఇది సిమెట్రిక్, ఇది కూడా సిమెట్రిక్ అయితే ఇది స్పష్టంగా యాంటీ సిమెట్రిక్ అయితే ఇది సిమెట్రిక్, యాంటీ సిమెట్రిక్ మరియు యాంటీ సిమెట్రిక్. ఇక్కడ నిర్మాణంలో డాటెడ్ లైన్ ద్వారా చూపబడిన సిమెట్రీ ప్లేన్ కు సంబంధించి మీరు ఉత్పత్తి దశలో కూడా అదే సిమెట్రీ ఎలిమెంట్ ని వర్తింపజేస్తారు. అప్పుడు మీరు దీనిని సిమెట్రిక్ మాలిక్యులర్ ఆర్బిటల్, యాంటీ సిమెట్రిక్ మరియు సిమెట్రిక్ మాలిక్యులర్ ఆర్బిటల్ గా గుర్తిస్తారు. ఆపై మళ్ళీ ఈ ప్రత్యేక మాలిక్యులర్ ఆర్బిటల్ సిమెట్రిక్, ఈ మాలిక్యులర్ ఆర్బిటల్ చివరకు ఈ ప్రత్యేక మాలిక్యులర్ ఆర్బిటల్ను యాంటీ సిమెట్రిక్ గా గుర్తిస్తారు. మీరు దీనిని పరిశీలనగా చూస్తే ఇది సిగ్మా, ఇక్కడ ఏదైతే ఉందో అది సిమెట్రిక్ సిగ్మా కాంబినేషన్. ఇది కూడా ఒక సిగ్మా, ఇక్కడ ఏదైతే ఉందో అది యాంటీ సిమెట్రిక్ కాంబినేషన్. ఇది దీనిలో ఒక రకమైన బాండ్ యొక్క పై మరియు పై స్టార్. ఇది యాంటీ సిమెట్రిక్, కానీ ఇందులో క్షమించండి, ఇది సిమెట్రిక్ కాంబినేషన్తో కూడిన యాంటీ బాండింగ్. ఇది యాంటీ సిమెట్రిక్ కాంబినేషన్తో కూడిన యాంటీ బాండింగ్. కాబట్టి అత్యంత సిమెట్రిక్ అయినది ఇది. మాలిక్యులర్ ఆర్బిటాల్ యొక్క ఓవర్లాప్ పరంగా ఇది యాంటీ సిమెట్రిక్ అయినది. కాబట్టి దీని నుండి మీరు ఎలిమెంట్ యొక్క సిమెట్రీ లక్షణాలను స్పష్టంగా పరస్పరం అనుసంధానించవచ్చు. ఈ రెండు ఒకదానికొకటి సంబంధించి సిమెట్రీ అయి ఉంటాయి. కాబట్టి అది కొరిలేట్ అయి ఉంటుంది. తదుపరిది ఈ సిమెట్రిక్ మాలిక్యులర్ ఆర్బిటల్ తో కొరిలేట్ అయి ఉంటుంది. సిమెట్రిక్ ఈ మాలిక్యులర్ ఆర్బిటల్ ఈ మాలిక్యులర్ ఆర్బిటల్ తో కొరిలేట్ అయి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నిండిన అన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఒకదానికొకటి సంబంధించి కొరిలేట్ అయి ఉంటుంది. సిమెట్రీ కొరిలేషన్ కోసం ఏ దశలోనూ బాండింగ్ కాని స్థాయిని దాటడం లేదు. కాబట్టి ఈ రియాక్షన్ గ్రౌండ్ స్టేట్ లో 2 పై సూపర్ఫిషియల్ గా 4 పై యొక్క 4 పై సూపర్ఫిషియల్ ఓవర్లాప్ గా అనుమతించబడుతుందని ఇది సూచిస్తుంది. డైల్స్ ఆర్డర్ రియాక్షన్ యొక్క 2 పై భాగాలు థర్మల్ పరంగా అనుమతించబడతాయి. ఇది మాలిక్యులర్ ఆర్బిటల్ కోరిలేషన్ డయాగ్రామ్ పద్ధతిని కూడా ఉపయోగించడం ద్వారా మనం చేరుకుంటాము. ఇప్పుడు డైల్స్ ఆర్డర్ రియాక్షన్ కు గురైన సిసోయిడ్ డైయిన్ అంటే ఏమిటి? మీరు బ్యూటాడైన్ను పరిగణనలోకి తీసుకుంటే ఇది 2 కన్ఫార్మేషన్లలో ఉండవచ్చు. ఇవి ఈ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ కు సంబంధించి ఇక్కడ చూపించబడ్డాయి. దీనిని ఎస్సిసైడ్ అంటారు. మరోవైపు 180 డిగ్రీల చుట్టూ తిరిగితే ట్రాన్సోయిడ్ ఐసోమర్ ఏర్పడుతుంది. వాస్తవానికి ఇది ఒక సిసోయిడ్ ఐసోమర్. ఇది 6 సభ్యుల సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ ని ఇవ్వడానికి ఈ రకమైన 4 పై 2 పై భాగాల యొక్క మంచి ఓవర్లాప్ కోసం అనుకూలమైన జామెట్రీని కలిగి ఉంటుంది. ప్రతిస్పందన కొనసాగడానికి డైన్ యొక్క సిసోయిడ్ కూర్పు తప్పనిసరిగా అవసరం. మరోవైపు మీకు ట్రాన్సోయిడ్ డైయిన్ ఉంటే కార్బన్ సంఖ్య 1 మరియు 4 మధ్య దూరం మరింత దూరంలో ఉంటుంది మరియు ఒలేఫిన్ తో ఓవర్లాప్ చెందే సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి ఇది సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ కి అనుకూలము కాని జామెట్రీ. అంతేకాకుండా ఇది సైక్లోహెక్సీన్లో ట్రాన్స్ ఒలీఫిన్ ఏర్పడడానికి దారితీస్తుంది. ఇది ట్రాన్స్ సైక్లోహెక్సీన్, ఇది అననుకూలమైన వ్యవస్థ. కాబట్టి డైయిన్ యొక్క ట్రాన్సోయిడ్ కన్ఫార్మేషన్ అనేది డైల్స్ ఆల్డర్ రియాక్షన్ కు అనుకూలము కాని రకం కన్ఫార్మేషన్. డైల్స్ ఆల్డర్ రియాక్షన్ కు లోనయ్యే కొన్ని డైయిన్ల అసమర్థతలో ఇది చాలా స్పష్టంగా వివరించబడింది. ఇవి అంతర్గతంగా ట్రాన్స్ జామెట్రీ పరిమితం చేయబడిన డైయిన్లు. ఉదాహరణకు ఇది ఎక్సోమెథిలిన్ సైక్లోహెక్సేన్. ఇది మళ్ళీ ట్రాన్సోయిడ్ డైయిన్. ఇది ఫ్యూడ్ రింగ్ బైసైక్లిక్ రింగ్ సిస్టంలో ఉన్నందున దీనికి సిసోయిడ్ జామెట్రీని అవలంబించే మార్గం లేదు. ఇది కూడా ట్రాన్సోయిడ్ జామెట్రీ. కాబట్టి ఈ కాంజుగేటెడ్ డైన్స్ అన్నీ అవి కాంజుగేటెడ్ అయినప్పటికీ మరియు అవి కూడా డైన్స్ అయినప్పటికీ అవి డైల్స్ ఆల్డర్ రియాక్షన్ కు లోను కావడం సాధ్యం కాదు, ఎందుకంటే అవి వాటి జామెట్రీలో ట్రాన్సోయిడ్ గా ఉంటాయి. ఇక్కడ ఈ సింగిల్ బాండ్ కు సంబంధించి 2 ఒలేఫిన్లు ట్రాన్స్ అవుతాయి. ప్రత్యామ్నాయంగా మీరు ట్రాన్సోయిడ్ మాలిక్యూల్ను స్టెరికల్ గా పరిమితం చేయవచ్చు. ఈ మాలిక్యూల్ ట్రాన్సోయిడ్ జామెట్రీలోని 2-3 డిటెరిషియరీ బ్యూటైల్ బ్యూటాడైన్ మాలిక్యూల్ను పరిగణనలోకి తీసుకుంటే 2 టెరిషియరీ బ్యూటైల్ సమూహాలు ఒకదానికొకటి దూరంగా ఉంటాయి మరియు సిసోయిడ్ జామెట్రీ వలె అవి తీవ్రమైన స్టెరిక్ ఇంట్రాక్షన్ను కలిగి ఉంటాయి. కాబట్టి ఈ మాలిక్యూల్ సిసోయిడ్ రూపంలో కాకుండా ట్రాన్సోయిడ్ రూపంలో ఉండటానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఇది చాలా అరుదుగా అత్యంత రియాక్టివ్ డైయినోఫైల్ తో కూడా డైల్స్ ఆల్డర్ రియాక్షన్ కు లోనవుతుంది. కాబట్టి ట్రాన్సోయిడ్ జామెట్రీ తప్పనిసరిగా డైల్స్ ఆల్డర్ రియాక్షన్ మాలిక్యూల్లో జరగకుండా పరిమితం చేస్తుంది అనే వాస్తవం ద్వారా ఇది తప్పనిసరిగా వివరించబడుతుంది.
మరోవైపు మాలిక్యూల్ అంతర్గతంగా సిస్సోయిడ్ జామెట్రీని కలిగి ఉంటే, ఈ రకమైన సైక్లిక్ కంజుగేటెడ్ సిస్టమ్ల విషయంలో మాదిరిగా డబుల్ బాండ్లు ఒకదానికొకటి సంబంధించి సిస్సోయిడ్గా ఉంటే, అప్పుడు అవి సులభమైన పద్ధతిలో డైల్స్ ఆల్డర్ రియాక్షన్కు లోనవుతాయి. సైక్లోపెంటాడయిన్, సైక్లోహెక్సా 1 3-డయిన్, సైక్లోహెప్టా 1 3-డయిన్, సైక్లోఆక్టా 1 3-డయిన్ అవన్నీ డైల్స్ ఆల్డర్ రియాక్షన్కు లోనవుతాయి. అయితే ఒక నిర్దిష్ట డైయినోఫైల్ విషయంలో డైల్స్ ఆల్డర్ రియాక్షన్ జరిగే రేటు మనం సైక్లోపెంటాడయిన్ నుండి సైక్లోఆక్టాడయిన్కు వెళ్లేటప్పుడు తగ్గుతుంది. ఎందుకంటే కార్బన్ సంఖ్య 1 మరియు కార్బన్ సంఖ్య 4 మధ్య దూరం ఒలేఫిన్తో సమర్థవంతంగా అతివ్యాప్తి చెందడానికి చాలా కీలకం. હવે વધુ પડતા કૃત્રિમ પ્રકાશના પરિણામો તારાઓથી ભરપૂર આકાશ మరియు మీరు అధిక మరియు అధిక రింగ్ సిస్టమ్కు వెళ్లేటప్పుడు కార్బన్ సంఖ్య 1 మరియు కార్బన్ సంఖ్య 4 మధ్య దూరం పెద్దదిగా మరియు పెద్దదిగా మారుతుంది. ఇది సైక్లోపెంటాడయిన్కు సంబంధించి డైయినోఫైల్ ప్రభావాన్ని అసమర్థంగా చేస్తుంది. కాబట్టి సైక్లోపెంటాడయిన్ దానితోనే డైల్స్ ఆల్డర్ రియాక్షన్కు లోనవుతుంది. ఫలితంగా డైసైక్లోపెంటాడయిన్ ఏర్పడుతుంది. ఇది మనం కొంచెం తరువాత చూసే స్ట్రక్చర్. అయితే సైక్లోహెక్సా 1 3-డయిన్ సెల్ఫ్ డైల్స్ ఆల్డర్ రియాక్షన్కు గురికాదు. ఇది సెల్ఫ్ డైల్స్ ఆల్డర్ రియాక్షన్కు చాలా సులభంగా లోనవుతుంది. ఈ రకమైన టెట్రా సబ్స్టిట్యూటెడ్ డెరివేటివ్ యొక్క రియాక్టివిటీని వివరిస్తూ, ఇది 1144 టెట్రామిడైల్ బ్యూటాడయిన్ మాలిక్యూల్. ఇది సిసోయిడ్ కన్ఫార్మేషన్లో స్టెరిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అయితే ట్రాన్సోయిడ్ కన్ఫార్మేషన్లో ఇది ఎలాంటి స్టెరిక్ ప్రభావాన్ని కలిగి ఉండదు. ఈ ప్రత్యేక సందర్భంలో ఈ బెంజీన్ అయిన అత్యంత రియాక్టివ్ డైయిన్ ఫైల్తో కూడా ఇది ఎనీ రకమైన రియాక్షన్కు లోనవుతుంది. ఇనరెక్షన్ అంటే ఏమిటో మనం తరువాత చూస్తాము. కానీ ప్రస్తుతానికి డైల్స్ ఆల్డర్ రియాక్షన్కు లోనయ్యే ఈ మాలిక్యూల్ అసమర్థత గురించి చర్చిస్తాము. ఎందుకంటే ఇక్కడ చూపబడిన ఈ ప్రత్యేకమైన కన్ఫర్మేషనల్ ఈక్విలిబ్రియం యొక్క సంతులనం యొక్క జనాభాకు సిసోయిడ్ జామెట్రీ దోహదపడదు. ఇది ప్రత్యేకంగా ఈ ప్రత్యేక రూపంలో ఉంటుంది. ఇది ట్రాన్సోయిడ్ రూపం. అందువల్ల ఇది బెంజీన్ వంటి రియాక్టివ్ డైయినోఫైల్ తో కూడా డైల్స్ ఆల్డర్ రియాక్షన్కు గురికాదు. ఇది బదులుగా ఎనీ రియాక్షన్కు లోనవుతుంది. ఇది ఈ ప్రత్యేక స్లైడ్లో చూపబడిన ఎనీ ఉత్పత్తి. డైయినోఫైల్స్ సాధారణంగా ఆల్కీన్లు లేదా ఒలేఫిన్లు మరియు డైయిన్స్ ఎలక్ట్రాన్ సమృద్ధిగా ఉంటాయి మరియు డైయినోఫైల్స్ సాధారణంగా ఎలక్ట్రాన్ పూర్గా ఉంటాయి. ఎలక్ట్రాన్ పూర్ అంటే ఏమిటి? અને ત્રીજો પ્રકાર રેડિયોલ્યુમિન. కాబట్టి ఈ డబుల్ బాండ్ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉదాహరణకు ఇథిలీన్ విషయంలో ఎలక్ట్రాన్ డెన్సిటీ వలె మంచిది కాదు. మీరు ఎలక్ట్రాన్ ఉపసంహరణ ఫంక్షనల్ గ్రూపుని మరింత ఎక్కువగా ఉంచినట్లయితే సాధారణ డైల్స్ టంకం రియాక్షన్లో డైయినోఫైల్ చాలా రియాక్టివ్ అవుతుంది. ఇక్కడ 2 భాగాలు, అవి డైయిన్ భాగం ఎలక్ట్రాన్ రిచ్ భాగం మరియు డైయినోఫైల్ భాగం ఎలక్ట్రాన్ పూర్ అయిన భాగం. ఇది ఎంత ఎక్కువ ఎలక్ట్రాన్ పూర్గా ఉంటే రియాక్టివిటీ అంత మెరుగ్గా ఉంటుంది. ఉదాహరణకు అక్రిలోనిట్రైల్ సుమారుగా బ్యూటాడయిన్తో రియాక్ట్ అవుతుంది. అవి టోలున్ రకమైన సాల్వెంట్ ని వంచుతాయి. అయితే టెట్రాసైనో ఇథిలిన్ -10 డిగ్రీల వద్ద కూడా బ్యూటాడయిన్తో రియాక్షన్ జరిగి సంబంధిత సైక్లో అడక్ను ఏర్పరుస్తుంది. కాబట్టి ఇది ఈ సబ్స్టిట్యూయెంట్ ఎలక్ట్రాన్ విత్డ్రావింగ్ సబ్స్టిట్యూయెంట్ డైయినోఫైల్స్ యొక్క రియాక్టివిటీ నమూనాను చూపుతుంది. అసిటిలిన్లు డైల్స్ ఆల్డర్ రియాక్షన్లో భాగంగా ఉండవచ్చు. వాస్తవానికి అవి మల్టిపుల్ డైల్స్ ఆల్డర్ రియాక్షన్కు లోనవుతాయి. ఎందుకంటే అవి 2 సార్లు డైల్స్ ఆల్డర్ రియాక్షన్కు లోనవుతాయి మరియు ఇది కొంచెం తరువాత మల్టిపుల్ డైల్స్ ఆల్డర్ రియాక్షన్ అంశంలో వివరించబడుతుంది. ఉదాహరణకు మాలిక్ అన్హైడ్రైడ్ అయిన ఈ రకమైన అన్హైడ్రైడ్లు ఒక అద్భుతమైన డైయినోఫైల్. బెంజీన్ మంచి డైయినోఫైల్ కావచ్చు. ఇది సిటులో ఉత్పత్తి చేయబడితే అది డైల్స్ ఆల్డర్ రియాక్షన్కు లోనయ్యేలా చేయవచ్చు. రింగ్ స్ట్రెయిన్ కారణంగా సైక్లోప్రొపేన్ అనేది అత్యంత రియాక్టివ్ డైయినోఫైల్. ఇది డైల్స్ ఆల్డర్ రియాక్షన్కు లోనవుతుంది. డైల్స్ ఆల్డర్ రియాక్షన్ ఈ రకమైన హెటెరో డైయినోఫైల్స్ తో కూడా జరగవచ్చు. ఇక్కడ నైట్రోజన్ డబుల్ బాండింగ్ డైల్స్ ఆల్డర్ రియాక్షన్కు లోనవుతోంది. ఫినోన్ కూడా ఒక అద్భుతమైన డైల్స్ ఆల్డర్ డైనోఫైల్. ఈ ప్రత్యేక డయాగ్రామ్ హోమో లుమో ఎనర్జీ అంతరాన్ని వివరిస్తుంది మరియు డైయిన్ మరియు డైయినోఫైల్ యొక్క పరిపూరకరమైన స్వభావం వాటి ఎలక్ట్రానిక్ పాత్ర పరంగా డైల్స్ ఆల్డర్ రియాక్షన్లో ఎందుకు ఉపయోగపడుతుందో వివరిస్తుంది. సబ్స్టిట్యూయెంట్లు లేని చోట ప్రారంభంలో మనం డీల్ సాల్వర్ రియాక్షన్ను తీసుకుంటామని అనుకుందాం. మరో మాటలో చెప్పాలంటే ఎలక్ట్రానిక్ గా నిష్పాక్షికమైన డైయిన్ మరియు డైయినోఫైల్ తీసుకోబడతాయి. ఇది డైయినోఫైల్ యొక్క రిలేటివ్ ఎనర్జీ మరియు ఇది డైయిన్ యొక్క రిలేటివ్ ఎనర్జీ మరియు ఇవి సిమెట్రికల్ మాలిక్యూల్లు. కాబట్టి వాటి ఎనర్జీ స్థాయిలు తప్పనిసరిగా మీరు డైయిన్ యొక్క హోమో మరియు డైయినోఫైల్ యొక్క లుమో లేదా డైయినోఫైల్ యొక్క హోమో మరియు డైయినోఫైల్ యొక్క లుమోని పరిగణనలోకి తీసుకుంటారా? ఈ మాలిక్యూల్ యొక్క హోమోలుమో అంతరాల స్థానం యొక్క సిమెట్రీ స్వభావం కారణంగా ఎనర్జీ అంతరం తప్పనిసరిగా ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ హోమోలుమో గ్యాప్ తప్పనిసరిగా ఈ ప్రత్యేక హోమోలుమో గ్యాప్ మాదిరిగానే ఉంటుంది.
కాబట్టి ఓవర్లాప్ అనేది డైయిన్ యొక్క హోమో నుండి డైయినోఫైల్ యొక్క లూమో వరకు లేదా దీనికి విరుద్ధంగా ఉండవచ్చు, అది పట్టింపు లేదు. ముఖ్యంగా అవి ఒకదానికొకటి సంబంధించి ఐసో ఎనర్జెటిక్గా ఉంటాయి. మీరు డైయినోఫైల్ భాగంలో ఎలక్ట్రాన్ డొనేట్ చేసే సబ్స్టిట్యూయెంట్ ని ఉంచినట్లయితే ఇది బ్యూటాడైయిన్ గా ఉన్నందున రిలేటివ్ గా అలాగే ఉంచబడుతుంది అనుకుందాం. तर असे म्हणूया की हा माझा I आहे आणि हा माझा J आहे. దీనిని ఇన్వర్స్ ఎలక్ట్రాన్ డిమాండ్ డైల్స్ ఆల్డర్ రియాక్షన్ అని పిలుస్తారు. ఇక్కడ డైయినోఫైల్ ఎలక్ట్రాన్ రిచ్ మరియు డైయిన్ ఎలక్ట్రాన్ పూర్ గా ఉంటుంది. మీరు డైయినోఫైల్ యొక్క సబ్స్టిట్యూయెంట్ గా ఎలక్ట్రాన్ను డొనేట్ చేసినప్పుడు ఉదాహరణకు డైయినోఫైల్ ఎనర్జీ స్థాయిలు పెరుగుతాయి, ఎందుకంటే అయోనైజేషన్ పొటెన్షియల్ తగ్గుతుంది. కాబట్టి హోమో పెరుగుతుంది, ఎలక్ట్రాన్ అనుబంధం తగ్గుతుంది. కాబట్టి దాని ఫలితంగా లూమో కూడా పెరుగుతుంది. కాబట్టి సబ్స్టిట్యూయెంట్ కాని ఒలేఫిన్ కు సంబంధించి ఎలక్ట్రాన్ డొనేట్ చేసే సబ్స్టిట్యూటెడ్ ఒలేఫిన్ యొక్క హోమో లూమో స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు మీరు హోమోలూమో గ్యాప్ ను పరిశీలిస్తే ఈ హోమోలూమో గ్యాప్ కంటే చాలా ఎక్కువ. వాస్తవానికి ఈ ఇంట్రాక్షన్ ఇప్పుడు డైల్స్ ఆల్డర్ రియాక్షన్ కు మరింత అనుకూలమైన ఇంట్రాక్షన్ గా ఉంటుంది. ఇక్కడ డైయినోఫైల్ యొక్క హోమో మరియు డైయిన్ యొక్క లుమో కలిసి ఉంటాయి. హోమోలుమో ఎనర్జీ స్థాయిలు ఎంత దగ్గరగా ఉంటే డైల్స్ ఆల్డర్ రియాక్షన్ లో రియాక్షన్ అంత వేగంగా ఉంటుంది. ఇది తప్పనిసరిగా ఈ రియాక్షన్లలో మనం మాట్లాడుతున్న యాక్టివేషన్ బ్యారియర్. మీరు ఎలక్ట్రాన్ విత్డ్రావింగ్ ఫంక్షనల్ గ్రూపుని పరిగణనలోకి తీసుకుంటే వ్యతిరేక ప్రభావం జరుగుతుంది. ఇది ఒలేఫిన్ తో పోలిస్తే అయోనైజేషన్ పొటెన్షియల్ వారీగా చాలా పెద్ద అయోనైజేషన్ పొటెన్షియల్ గా మారుతుంది. కాబట్టి హోమో అనేది ఎనర్జీ పరంగా ఇది ఎనర్జీలో తగ్గుతుంది. ఎలక్ట్రాన్ అఫినిటీ పెరుగుతుంది. కాబట్టి మనం మాట్లాడుతున్న ఈ రెండు శక్తి స్థాయిల సాపేక్ష స్థానాల పరంగా లుమో కూడా శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి ఎలక్ట్రాన్ ఉపసంహరణ ప్రత్యామ్నాయాన్ని ఒలేఫిన్పై ఉంచినప్పుడు హోమో మరియు లుమో రెండూ శక్తిలో తగ్గుతాయి. మీరు పరిశీలిస్తే 3 రేఖాచిత్రాలలో ఉన్నట్లుగా మేము బ్యూటాడిన్ను నిలుపుకుంటున్నాం. ఇక్కడ హోమోలుమో పరస్పర చర్య తప్పనిసరిగా డైన్ మరియు డైనోఫైల్ మధ్య ఉంటుంది. ఇది ఇష్టపడే హోమోలుమో పరస్పర చర్య, ఎందుకంటే ఇది డైనోఫైల్ హోమో మరియు డైన్లూమో యొక్క ఈ ప్రత్యామ్నాయ ఎంపికతో పోలిస్తే తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. ఇది శక్తి పరంగా చాలా ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. ఈ కారణం మీరు డైల్స్ ఆల్డర్ ప్రతిచర్య చేసినప్పుడు డైన్ ఎలక్ట్రాన్ సమృద్ధిగా ఉంటే డైనోఫైల్ ఎలక్ట్రాన్ పేలవంగా ఉండాలి. దీనికి విరుద్ధంగా డైన్ ఎలక్ట్రాన్ పేలవంగా ఉంటే డైనోఫైల్ ఎలక్ట్రాన్ సమృద్ధిగా ఉండాలి. తద్వారా పూరక స్వభావం డైన్ మరియు డైనోఫైల్ యొక్క ఎలక్ట్రానిక్ స్వభావం హోమోలుమో అంతరాన్ని చాలా దగ్గరగా తీసుకువస్తుంది. తద్వారా ప్రతిచర్య సులభమైన పద్ధతిలో కొనసాగుతుంది. ఇప్పుడు డైల్స్ ఆల్డర్ ప్రతిచర్య యొక్క స్టీరియోకెమికల్ అంశాలకు వద్దాం. డైల్స్ ఆల్డర్ ప్రతిచర్య అనేది అత్యంత స్టీరియోసెలెక్టివ్ ప్రతిచర్య. సిస్ డైకార్బాక్సిలిక్ ఆమ్లం మరియు ట్రాన్స్ డైకార్బాక్సిలిక్ ఆమ్లాన్ని డైనోఫైల్ గా తీసుకోవడం ద్వారా ఇది వివరించబడుతుంది. బ్యూటాడిన్తో ప్రతిచర్య జరిగినప్పుడు 2 కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఒకదానికొకటి సంబంధించి సైక్లోహెక్సిన్ ఉత్పత్తి ఏర్పడుతుంది. డైనోఫైల్ యొక్క సిస్ ఐసోమర్ తీసుకున్నప్పుడు ట్రాన్స్ ఐసోమర్ ప్రతిస్పందించినప్పుడు 2 కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఒకదానికొకటి సంబంధించి ట్రాన్స్ అవుతాయి. మరో మాటలో చెప్పాలంటే ప్రతిచర్య యొక్క ఉపరితల స్వభావం కారణంగా స్టీరియోకెమిస్ట్రీ డైన్ మరియు డైనోఫైల్లో మొదట ఉన్నవన్నీ తప్పనిసరిగా ఉత్పత్తిలో ఉంచబడతాయి. మీరు డైనోఫైల్ యొక్క సిస్ ఐసోమర్తో ప్రారంభించి 2 కార్బాక్సిలిక్ ఆమ్లం సమూహానికి సంబంధించి ఉత్పత్తి సిస్ అయితే అది ట్రాన్స్ ఐసోమర్ అయితే అది ట్రాన్స్ ఐసోమర్ ఏర్పడటానికి దారితీస్తుంది. సైక్లోపెంటాడైన్తో డైల్స్ ఆల్డర్ ప్రతిచర్య ఒక వంతెన సైక్లోపెంటాడైన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ మళ్ళీ 2 కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఇవి సిస్ ఆమ్లంతో ప్రారంభమవుతాయి. ట్రాన్స్ ఆమ్లంతో 2 కార్బాక్సిలిక్ ఆమ్లాలు ఒకదానికొకటి సంబంధించి ట్రాన్స్ గా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనము స్టీరియోకెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నాము. ఈ ప్రత్యేక ఉదాహరణలో మనము డైయినోఫైల్ కు సంబంధించి స్టీరియోకెమిస్ట్రీ గురించి మాట్లాడాము. ఇక్కడ మనం డైయిన్ కు సంబంధించి స్టీరియోకెమిస్ట్రీ గురించి మాట్లాడుతాము. డైన్ మీరు 2 ఐసోమర్లు కలిగి ఉండవచ్చు. ఇది డైన్ యొక్క ఈ ఐసోమర్ అయితే ఇది డైన్ యొక్క ఈ ఐసోమర్. ఇది ఎసిటిలిన్ తో ప్రతిస్పందించి సంబంధిత సైక్లోహెక్సాడైన్ను ఇస్తుంది. ఎసిటిలిన్ ఇక్కడ ఒక డైనోఫైల్, ఇది సైక్లోహెక్సీన్ యూనిట్ కాకుండా సైక్లోహెక్సాడిన్ యూనిట్ను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యమైనది ఏమిటంటే అలా చేయడంలో సైక్లోహెక్సాడిన్ యొక్క స్థానం 1 మరియు స్థానం 4లోని 2 గ్రూప్ల రిలేటివ్ స్టీరియోకెమిస్ట్రీ ఈ ఐసోమర్ విషయంలో వలె 2 గ్రూప్లపై ఫ్రేమ్వర్క్ కు వెలుపల ఉన్నప్పుడు మీరు చూడవచ్చు. 2 గ్రూప్లు ఒకదానికొకటి సంబంధించి సిస్ పద్ధతిలో ఫలితాన్ని ఇస్తాయి. మరో మాటలో చెప్పాలంటే ఈ 2 గ్రూప్లు తప్పనిసరిగా నెట్టబడతాయి. 2 ఐడియల్ సెల్యులార్ రియాక్షన్ సమయంలో పైకి నెట్టబడతాయి. స్టీరియోకెమిస్ట్రీని ఒకదానికొకటి సంబంధించి సిస్ పద్ధతిలో నిలుపుకుంటాయి.
మరోవైపు ఒక గ్రూప్లో ఒకటి పై ఫ్రేమ్వర్క్ లోపలి భాగంలో ఉన్నప్పుడు మరియు మరొక గ్రూప్ డైయిన్ యొక్క ఐసోమర్ విషయంలో వలె వెలుపలి భాగంలో ఉన్నప్పుడు అంతర్గతంగా ఉన్న గ్రూప్ క్రిందికి నెట్టివేయబడుతుంది. పై ఫ్రేమ్వర్క్ వెలుపలి భాగంలో ఉన్న గ్రూప్ పైకి నెట్టివేయబడుతుంది. ఫలితంగా డైయిన్ యొక్క ట్రాన్స్ ఐసోమర్ ఏర్పడుతుంది. ఈ ప్రత్యేక డయాగ్రామ్లో ఇది క్రమ పద్ధతిలో వివరించబడింది. ఇది ఈ ఐసోమర్. ఇక్కడ ఒలేఫిన్, ఎసిటిలిన్ రెండు దిగువ నుండి సమీపిస్తున్నాయి. ఇది రెండు హైడ్రోజన్లను పైకి మరియు రెండు గ్రూప్లను క్రిందికి నెట్టివేస్తుంది. కాబట్టి రెండు గ్రూపులు ఒకదానికొకటి సంబంధించి సిస్ అవుతాయి. మరోవైపు డైయినోఫైల్ పై దశ నుండి సమీపిస్తే రెండు హైడ్రోజన్ క్రిందికి నెట్టివేయబడతాయి మరియు రెండు గ్రూపులు పైకి నెట్టబడతాయి. ఫలితంగా డైయిన్ యొక్క సిస్ ఐసోమర్ ఏర్పడుతుంది. కాబట్టి స్టీరియోకెమిస్ట్రీకి సంబంధించినంతవరకు ఇవి ఒకేలాంటి ఐసోమర్లు. రెండు గ్రూపులు ఒకదానికొకటి సంబంధించి సిఎస్. మరియు ముఖ్యంగా ఈ డయాగ్రామ్ రియాక్షన్ సమయంలో రెండు గ్రూపులు ఒకే దిశలో ఎలా నెట్టబడతాయో వివరిస్తుంది. డైయినోఫైల్ దిగువ దశ నుండి లేదా డైయిన్ కు సంబంధించి డైయిన్ యొక్క ఎగువ దశ నుండి వస్తుందా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకు 4 స్టీరియోకెమిస్ట్రీ సెంటర్లు ఉత్పత్తి చేయబడ్డాయి. ఈ రెండు సెంటర్ల మధ్య రిలేటివ్ స్టీరియోకెమిస్ట్రీ డైయినోఫైల్ యొక్క స్టీరియోకెమిస్ట్రీ నుండి ఉత్పత్తి అవుతుంది. మరో మాటలో చెప్పాలంటే ఈ కార్బన్ మధ్య మరియు మీరు కర్సర్ను అనుసరిస్తే ఇక్కడ ఈ కార్బన్ మరియు ఇక్కడ ఈ కార్బన్ స్టీరియోకెమిస్ట్రీ డైయినోఫైల్ నుండి వస్తుంది. కార్బన్ సంఖ్య 1 మరియు కార్బన్ సంఖ్య 2 మధ్య రిలేటివ్ స్టీరియోకెమిస్ట్రీ తప్పనిసరిగా డైయిన్ నుండి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఈ ఐసోమర్ తీసుకుంటే మీకు సిస్ ఐసోమర్ వస్తుందని మాకు తెలుసు. మీరు డైయిన్ యొక్క ఐసోమర్ తీసుకుంటే మీకు ట్రాన్స్ ఐసోమర్ లభిస్తుంది. అదేవిధంగా మీరు ఒలేఫిన్ డైయినోఫైల్ యొక్క సిస్ ఐసోమర్ తీసుకుంటే మీకు ఇక్కడ సిస్ ఐసోమర్ లభిస్తుంది. మీరు డైయినోఫైల్ యొక్క ట్రాన్స్ ఐసోమర్ తీసుకుంటే మీకు ఇక్కడ ట్రాన్స్ ఐసోమర్ లభిస్తుంది. ఇప్పుడు ఈ రెండు కార్బన్ల మధ్య రిలేటివ్ స్టీరియోకెమిస్ట్రీని ఏది నియంత్రిస్తుంది? ఈ రెండు కార్బన్లు మరియు ఈ రెండు కార్బన్ల మధ్య రిలేటివ్ స్టీరియోకెమిస్ట్రీని ఏది నియంత్రిస్తుందో మనకు తెలుసు. ఇప్పుడు కార్బన్ సంఖ్య 1 మరియు 2 లేదా కార్బన్ సంఖ్య 3 మరియు 4 మధ్య రిలేటివ్ స్టీరియోకెమిస్ట్రీని ఏది నియంత్రిస్తుందో చూద్దాం. ఇప్పుడు డైల్స్ ఆల్డర్ రియాక్షన్ ద్వారా కండైట్రాల్ సింథసిస్కు ఇది ఒక ఉదాహరణ. ఇది ఈ డయాసెటేట్ మరియు ఈ కార్బోనేట్ మధ్య డైల్స్ ఆల్డర్ రియాక్షన్. ఇది అసిటిలీన్ కార్బోనేట్. ఇది డైల్స్ ఆల్డర్ రియాక్షన్ గా చూపబడుతుంది. డైల్స్ ఆల్డర్ రియాక్షన్ అధిక టెంపరేచర్ వద్ద నిర్వహించబడుతుంది ఎందుకంటే డైయిన్ మరియు డైయినోఫైల్ రెండూ ఎలక్ట్రాన్ లోపం కలిగి ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రత్యేక సందర్భంలో అసిటేట్ సబ్స్టిట్యూయెంట్ మరియు కార్బోనేట్ సబ్స్టిట్యూయెంట్ ఉంటాయి. క్షమించండి, ఈ ప్రత్యేక సందర్భంలో ఆక్సిజనేటెడ్ డైయిన్ మరియు ఆక్సిజనేటెడ్ డైయినోఫైల్ కారణంగా ఎలక్ట్రాన్ రిచ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ రియాక్షన్ అన్ని ఆక్సిజనేటెడ్ ఫంక్షనల్ గ్రూప్లోని స్టీరియోకెమిస్ట్రీతో ప్రత్యేకంగా కొనసాగుతుంది. ముఖ్యంగా డైయిన్ మరియు డైయినోఫైల్ మధ్య ఓవర్లాప్ నుండి స్టీరియోసెలెక్టివ్ పద్ధతిలో సంభవిస్తుంది. మరియు ఈ మాలిక్యూల్లోని ఈస్టర్ ఫంక్షనల్ గ్రూప్ల హైడ్రోలైసిస్ పై మీకు టెట్రా ఆల్కహాల్ లభిస్తుంది. ఇక్కడ అన్ని ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్లు ఒకదానికొకటి సంబంధించి ఉంటాయి. అదే డైల్స్ ఆల్డర్ రియాక్షన్ యొక్క అందం. ఉదాహరణకు ఈ సందర్భంలో ఒకదానికొకటి సంబంధించి 4 ఐసోమర్ల స్టీరియోకెమిస్ట్రీని నియంత్రించగలుగుతారు. ఈ ఐసోమర్ ఇది సాధ్యమయ్యే ఐసోమర్ కూడా డైయిన్ మరియు డైయినోఫైల్ మధ్య ఓవర్లాప్ ఒకే సాధ్యమైన పద్ధతిలో అత్యంత స్టీరియోసెలెక్టివ్ గా ఉండటానికి సాధారణ కారణం వల్ల రియాక్షన్ సమయంలో ఏర్పడదు. డైయిన్ మరియు డైయినోఫైల్ ఒకదానితో ఒకటి ఇంటరాక్షన్ చెందగల సాధ్యమయ్యే పద్ధతులు ఏమిటి? మీరు మోనో సబ్స్టిట్యూటెడ్ డైయినోఫైల్ మరియు ఒక సబ్స్టిట్యూటెడ్ డైయిన్ పరిగణించినప్పుడు ఉదాహరణకు ఒకరు ఆలోచించగల 2 ఓవర్లాప్ ఉన్నాయి. ఇక్కడ 2 సుప్రాఫిషియా ఓవర్లాప్. ఈ సందర్భంలో తప్ప X గ్రూప్ డైయిన్ యొక్క పై ఫ్రేమ్వర్క్ లోపలి భాగం, అయితే X గ్రూప్ పై ఫ్రేమ్వర్క్ వెలుపలి భాగం హైడ్రోజన్ డైయిన్ యొక్క పై ఫ్రేమ్వర్క్ లోపలి భాగం. కాబట్టి దీనిని ఎండో విధానం అంటారు. ఎండో అంటే లోపల, సో అంటే వెలుపల అని అర్థం. ఉదాహరణకు ఇక్కడ X గ్రూప్ లోపల ఉంది మరియు ఇక్కడ X గ్రూప్ వెలుపల ఉంది. ఇప్పుడు కార్బన్ సంఖ్య 1 మరియు 4 మధ్య ఓవర్లాప్ ముఖ్యంగా XO మరియు ఎండో విధానం ద్వారా నియంత్రించబడుతుంది. రిలేటివ్ స్టీరియోకెమిస్ట్రీ XO లేదా ఎండో అయినా నియంత్రించబడుతుంది. ఇది రిలేటివ్ స్టీరియోకెమిస్ట్రీ ఎండో అయితే X గ్రూప్ మరియు R గ్రూప్ తప్పనిసరిగా ఒకదానికొకటి సంబంధించి సిస్ అవుతాయి. ఎందుకంటే ఈ హైడ్రోజన్, క్షమించండి, ఈ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్ ఉంది మరియు ఈ హైడ్రోజన్ అవి ఒకే దిశలో చూపుతాయి. ఉదాహరణకు X గ్రూప్ మరియు R గ్రూప్ కూడా లోపలికి చూపుతాయి. కాబట్టి R మరియు X ఎండో ఐసోమర్ ఎండో విధానంలో ఒకదానికొకటి సంబంధించి సిస్ అవుతాయి మరియు సమూహం ఒకదానికొకటి సంబంధించి ట్రాన్స్ అవుతుంది. మరో మాటలో చెప్పాలంటే 2 హైడ్రోజన్లు ఒకటి సూచించబడతాయి, మరొకటి సూచించబడతాయి.
కాబట్టి ఈ రెండు హైడ్రోజన్లు ట్రాన్సిషన్ స్టేట్లో ఒకదానికొకటి సంబంధించి ట్రాన్స్తో వ్యతిరేకం. కాబట్టి ఇది రెండు మరియు X గ్రూప్లను కూడా XO ఉత్పత్తిలో ఒకదానికొకటి సంబంధించి ట్రాన్స్ చేస్తుంది. కాబట్టి ఎండో విధానం సిస్ ఉత్పత్తిని ఇస్తుంది, అయితే XO విధానం ట్రాన్స్ ఉత్పత్తిని ఇస్తుంది. ఇది ఈ ప్రత్యేక సందర్భంలో డైల్స్ ఆల్డర్ రిడక్ట్లోని 1,2 కార్బన్ల సాపేక్ష స్టీరియోకెమిస్ట్రీని వివరిస్తుంది. ప్రధానంగా డిల్స్ ఆల్డర్ రియాక్షన్ విషయంలో ఎండో విధానం అనుకూలమైన విధానం. మీరు ఈ రెండు ఉదాహరణలలో చూడగలిగినట్లుగా వంతెనకు సంబంధించి ఇక్కడ ఈ వంతెన మరియు ఇక్కడ కలయిక, ఇది పైకి మరియు ఇది క్రింద ఉంది. అంటే ఇది ఈ ప్రత్యేక సందర్భంలో జరిగిన ఎండో విధానం. మరియు ఇది కక్ష పరస్పర చర్య రేఖాచిత్రం ద్వారా క్రమపద్ధతిలో వివరించబడింది. ఇక్కడ ద్వితీయ కక్ష పరస్పర చర్యలు చాలా స్పష్టంగా చూపబడతాయి. ఈ డయాగ్రామ్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇది బ్యూటాడైయిన్ హోమో మరియు ఇది యాక్రిలిన్ లేదా కరస్పాండింగ్ కార్బోనైల్ సబ్స్టిట్యూటెడ్ డైయినోవైల్, దీని లుము. మనం సైక్లోపెంటాడైయిన్ను పరిగణనలోకి తీసుకుంటే పై భాగం సైక్లోపెంటాడైయిన్, దిగువ భాగం మాలిక్యూల్ యొక్క మాలిక్ అన్హైడ్రైడ్ భాగం. ఇప్పుడు ఈ డార్క్ లైన్స్ అయిన థిక్ లైన్స్ సిగ్మా బాండింగ్ ఏర్పడటానికి దారితీసే ప్రాథమిక ఆర్బిటల్ ఇంటరాక్షన్ను సూచిస్తాయి. కాబట్టి మనం ఇక్కడ బాండ్ ఇంటరాక్షన్ మరియు బాండ్ ఇంటరాక్షన్ను చూడవచ్చు. కాబట్టి అది తప్పనిసరిగా సిగ్మా బాండ్ని ఏర్పరుస్తుంది. దానితో పాటు ఎండో విధానంలో మీకు ట్రాన్సిషన్ స్టేట్లో ఇంటరాక్షన్ యొక్క అనుకూలమైన బాండింగ్ అని కూడా పిలుస్తారు. ఇది ట్రాన్సిషన్ స్టేట్ యొక్క ఎనర్జీని తగ్గిస్తుంది. కాబట్టి ఎండో విధానం విషయంలో ట్రాన్సిషన్ స్టేట్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎండో విధానం అనేది ఒక కైనెటిక్ ఉత్పత్తి. పరివర్తన స్థితి శక్తి తక్కువగా ఉన్నందున ప్రత్యామ్నాయం XO స్థితిలో ఉంటే అటువంటి ద్వితీయ కక్ష పరస్పర చర్య సాధ్యం కాని సందర్భంతో పోలిస్తే ఇది వేగవంతమైన ప్రతిచర్య అవుతుంది. మాలిక్ మరియు హైడ్రైడ్ విషయంలో వాస్తవానికి ద్వితీయ కక్ష పరస్పర చర్యలు పరివర్తన స్థితి యొక్క అంతర్గత భాగంలో చూపబడతాయి. ఇది ట్రాన్సిషన్ స్టేట్ని స్థిరీకరిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే ట్రాన్సిషన్ స్టేట్ ఎనర్జీ తక్కువగా మారుతుంది మరియు యాక్టివేషన్ అవుతుంది, యాక్టివేషన్ ఎనర్జీ తక్కువగా మారుతుంది. కాబట్టి ఎండో విధానం జరిగినప్పుడు ప్రతిచర్య వేగంగా కొనసాగుతుంది. కాబట్టి ఈ ప్రత్యేక పారదర్శకతలో చూపబడిన ద్వితీయ ఆర్బిటల్ ఇంటరాక్షన్ల కారణంగా డైల్స్ ఆల్డర్ రియాక్షన్ ప్రధానంగా ఎండో సెలెక్టివ్ స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి ఇది ఉదాహరణ, బ్యూటాడైయిన్ దానితో రియాక్ట్ అవుతుంది, క్షమించండి, సైక్లోపెంటాడైయిన్ దానితోనే రియాక్ట్ అయ్యి సైక్లోపెంటాడైయిన్ యొక్క డైమెర్ను ఏర్పరుస్తుంది. అవి సైక్లోపెంటాడైయిన్ యొక్క ఈ ఎండో ఐసోమర్. ఈ ఎండో ఎందుకంటే ఇది లోపలి భాగంలో ఉంది మరియు ఈ రెండు హైడ్రోజన్లు వెలుపలి భాగంలో ఉన్నాయి. ఉదాహరణకు ఈ వంతెనకు సంబంధించి ఈ సందర్భంలో రెండు హైడ్రోజన్లు వంతెన అదే దిశలో ఉంటాయి. కాబట్టి ఈ విధానానికి సంబంధించి ఇది ఒక ఎండో. అదేవిధంగా రెండు హైడ్రోజన్లు బ్రిడ్జింగ్ మిథిలిన్కు సంబంధించి సిస్. కాబట్టి ఇది కూడా ఒకదానికొకటి సంబంధించి ఎండో విధానం. ఇప్పుడు ఎండో XO విధానం టెంపరేచర్పై ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే XO విధానం ఇది కనీసం స్టెరికల్గా ఆటంకం కలిగించే విధానం. ఉదాహరణకు మనం ఈ విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది స్టెరికల్గా అత్యంత ఆటంకం కలిగించే విధానం, అయితే ద్వితీయ ఆర్బిటల్ ఇంటరాక్షన్ ఉంది, ఇది ట్రాన్సిషన్ స్టేట్ని స్థిరీకరిస్తుంది. కాబట్టి ఎండో అంత అనుకూలంగా లేనందున స్టెరిక్ ఇంటరాక్షన్లు వినాశనం కలిగిస్తాయి. కాబట్టి ఎండో విధానం వాస్తవానికి స్థిరంగా ఆటంకం కలిగించే విధానం. ఇది గతి ఉత్పత్తి, ఎందుకంటే ఇది తక్కువ పరివర్తన స్థితి శక్తి మరియు తక్కువ క్రియాశీలత అవరోధం ద్వారా నడపబడుతుంది. XO ఉత్పత్తి అనేది థర్మోడైనమిక్గా స్థిరమైన ఉత్పత్తి, ఎందుకంటే ఇది ఎటువంటి స్టెరిక్ హిండ్రన్స్ లేకుండా ఉంటుంది. కాబట్టి తక్కువ టెంపరేచర్ వద్ద రియాక్షన్ నిర్వహించినప్పుడు మీరు ప్రధానంగా ఎండో ఉత్పత్తిని పొందుతారు, ఎందుకంటే కైనెటిక్ ఉత్పత్తి అనేది అనుకూలమైన పరిస్థితులలో ఏర్పడుతుంది. ఇది ఇదే. మరోవైపు మీరు దీనిని రిఫ్లెక్స్ చేసి అధిక టెంపరేచర్కు వేడి చేస్తే ప్రారంభంలో ఏర్పడిన ఎండో కాంపౌండ్ రెట్రో డైల్ సోలార్ రియాక్షన్కు లోనవుతుంది. మరియు అధిక టెంపరేచర్ వద్ద థర్మోడైనమిక్గా మరింత స్థిరమైన XO ఉత్పత్తి ఏర్పడవచ్చు. ఉదాహరణకు ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ ఎండో, ఇది మిథిలిన్కు వ్యతిరేకం, కాబట్టి ఇది ఎండో, ఇక్కడ ఇది మిథిలిన్కు సిస్, కాబట్టి ఇది ఒకదానికొకటి సంబంధించి XO. పెంటాఫుల్వలిన్ అయిన ఫుల్వలిన్ యొక్క డైల్స్ ఆల్డర్ రియాక్షన్ విషయంలో కూడా ఇది స్పష్టంగా చూపబడింది. ఇది ఇక్కడ చూపబడింది, క్షమించండి, ఇది ఒక పెంటాఫుల్విన్, ఇది ఇక్కడ చూపబడింది. ఇది మాలిక్ అన్హైడ్రైడ్తో డైల్స్ ఆల్డర్ రియాక్షన్కు లోనవుతుంది. గది టెంపరేచర్ వద్ద ఇది ఎండో ఉత్పత్తిని ఏకైక ఉత్పత్తిగా ఇవ్వడానికి రియాక్షన్కు లోనవుతుంది. అయితే దీనిని 50 డిగ్రీలకు లేదా 60 నిమిషాల పాటు వేడి చేసినప్పుడు ప్రారంభ పదార్థాన్ని ఇవ్వడానికి థర్మల్ ఈక్వాలిబ్రియం ఈ రియాక్షన్ను తిప్పికొడుతుంది. మరియు XO విధానం ఇప్పుడు అధిక టెంపరేచర్ల వద్ద అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ఈ రియాక్షన్లో ఏర్పడే కైనెటిక్ ప్రోడక్ట్ యొక్క వ్యయంతో థర్మోడైనమిక్గా మరింత స్థిరమైన ఉత్పత్తి ఏర్పడబోతోంది. ఫ్యూరాన్ అనేది డైయిన్ యొక్క మంచి డైయిన్ కాదు, ఎందుకంటే ఇది యారోమేటిక్ నేచర్ కలిగి ఉంటుంది. అయినప్పటికీ ఇది చాలా రోజుల పాటు గది టెంపరేచర్ వద్ద మిల్క్ మరియు హైడ్రైడ్తో కలిపినప్పుడు డైల్స్ ఆల్డర్ రియాక్షన్కు లోనవుతుంది.
సో ఉత్పత్తి ఒక ఎంపిక చేసిన ఉత్పత్తిగా ఏర్పడుతుంది ఎందుకంటే ప్రారంభంలో ఏర్పడిన ఎండో ఉత్పత్తి ఈ ప్రత్యేక సందర్భంలో డైల్స్ ఆల్డర్ రియాక్షన్ యొక్క రివర్స్ జరగడం ద్వారా క్సో ఉత్పత్తికి ఈక్విలిబ్రియం చేయగలదు. ఇప్పుడు స్టీరియో సెలెక్టివిటీతో పాటు డైల్స్ ఆల్డర్ రియాక్షన్తో అసోసియేట్ చేయబడిన రెజియోకెమికల్ సమస్య కూడా ఉంది. ఇప్పుడు మోనో సబ్స్టిట్యూటెడ్ అన్ సబ్స్టిట్యూటెడ్ డైన్ మరియు మోనో సబ్స్టిట్యూటెడ్ డైనోవైల్ను పరిశీలిద్దాం. రెండు సాధ్యమైన ఓరియంటేషన్లు ఉండవచ్చు. రెండు ఓరియంటేషన్లు, ఇది రెండు గ్రూప్లు 1-2 స్థానంలో ఉన్న ఒక ఓరియంటేషన్. డైల్స్ ఆల్డర్ రియాక్షన్ ఒక ఆర్థో రకం డైల్స్ ఆల్డర్ రియాక్షన్ ను ఇస్తుంది. డైనికి సంబంధించి ఈ పద్ధతిలో డైనోఫైల్ యొక్క ఓరియంటేషన్ ని కలిగి ఉండవచ్చు. ఇది 1-3 రకమైన ఉత్పత్తిని ఇస్తుంది. ఇది ఆర్థో లాంటి ఉత్పత్తి మరియు ఇది ఉదాహరణకు మెటా లాంటి ఉత్పత్తి. అయితే ఇది 2 సబ్స్టిట్యూటెడ్ డైయిన్ మరియు ఒక సబ్స్టిట్యూటెడ్ డైనోఫైల్ అయితే ఇది ఒక సాధ్యమయ్యే ఓరియంటేషన్, ఇది మరొక సాధ్యమయ్యే ఓరియంటేషన్. డైయిన్ మరియు డైనోఫైల్ యొక్క రిలేటివ్ ఓరియంటేషన్ భిన్నంగా ఉంటాయి. ఇది రెజియో ఐసోమర్ ను ఇస్తుంది. ఇది 1-3 ఐసోమర్ అయితే ఇది రెజియో ఐసోమర్ ను ఇస్తుంది. ఇది ఈ ప్రత్యేక సందర్భంలో 1-4 ఐసోమర్. కాబట్టి మొత్తంగా డైల్స్ ఆల్డర్ రియాక్షన్ ప్రధానంగా ఆర్థో మరియు పారా ఐసోమర్లను ఇస్తుంది. మెటా ఐసోమర్, ఉదాహరణకు మెటా లాంటి ఐసోమర్, ఈ ప్రత్యేక సందర్భంలో అతి తక్కువ ప్రాధాన్యత కలిగిన ఉత్పత్తి. మాలిక్యులర్ ఆర్బిటాల్ పరిమాణం ఆధారంగా దీనిని వివరించవచ్చు. మరో మాటలో చెప్పాలంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ యొక్క కోఎఫిషియంట్ అది ఎక్కువగా ఉంటే ఆ నిర్దిష్ట లోబ్ యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటుంది. మరియు లోబ్ ఎంత పెద్దదిగా ఉంటే అప్పుడు పెద్ద లోబ్ చిన్న లోబ్తో పోలిస్తే చాలా వేగంగా ఇంటరాక్షన్ చెందుతుంది. నా ఉద్దేశ్యం ఏమిటంటే మీకు ఓరియంటేషన్ ఉందని అనుకుందాం. ఇది ఈ ఓరియంటేషన్ ఇక్కడ ఈ రెండు పెద్ద లోబ్స్ ఈ పద్ధతిలో ఒకదానితో ఒకటి ఇంటరాక్షన్ చెందుతున్నాయి. ఇది మరొక మార్గం, ఇది ఆర్థో లాంటి ఇంటరాక్షన్, ఇది మెటా లాంటి ఇంటరాక్షన్. ఇక్కడ పెద్ద లోబ్ చిన్న లోబ్తో ఇంటరాక్షన్ చెందుతోంది. అదేవిధంగా చిన్న లోబ్ పెద్ద లోబ్తో ఇంటరాక్షన్ చెందుతోంది. కాబట్టి ఇది పెద్ద చిన్న ఇంటరాక్షన్ అయితే ఇది పెద్ద చిన్న రకమైన ఇంటరాక్షన్. ఈ రకమైన ఆర్బిటల్ ఇంటరాక్షన్ చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే పెద్ద ఇంటరాక్షన్ తప్పనిసరిగా రెండు మాలిక్యూళ్లను దగ్గరగా తీసుకువస్తుంది మరియు మరొక చివరను సూపర్ఫిషియల్ గా ఉండే విధంగా రియాక్ట్ అవుతుంది. ఈ రకమైన జామెట్రీలో సూపర్ఫిషియల్ ఓవర్లాప్ ప్రభావవంతంగా ఉంటుంది. ఉదాహరణకు ఈ రకమైన జామెట్రీ కంటే సూపర్ఫిషియల్ ఓవర్లాప్ ఈ ప్రత్యేక సందర్భంలో ఉన్నంత ప్రభావవంతంగా ఉండదు. ఇప్పుడు డైల్స్ ఆల్డర్ రియాక్షన్ రెజియో సెలెక్టివిటీ ఇక్కడ ఈ ఉదాహరణలలో వివరించబడింది. మీరు మోనోసబ్స్టిట్యూటెడ్ డైయిన్ మరియు డైయినోవైల్ను తీసుకుంటే ఇది ఈ రియాక్షన్ పరిస్థితిలో ప్రధానంగా లేదా ప్రత్యేకంగా ఏర్పడిన ఆర్థో. అదేవిధంగా మీరు 2 సబ్స్టిట్యూటెడ్ డైయిన్ మరియు డైయినోవైల్ తీసుకున్నప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో డైల్స్ ఆల్డర్ రియాక్షన్ సమయంలో ప్రత్యేకంగా లేదా ప్రధానంగా ఏర్పడిన పారా ఇది. కాబట్టి ఈ మాడ్యూల్లో మనం చూసినది డైల్స్ ఆల్డర్ ప్రతిచర్యకు పరిచయం. ఇది డైల్స్ ఆల్డర్ ప్రతిచర్య యొక్క 4 పై సుప్రాఫేసియల్ 2 పై సుప్రాఫేసియల్ ప్రతిచర్యగా వుడ్వార్డ్ హాఫ్మన్ నియమం యొక్క ఉత్పన్నం. ఫ్రాంటియర్ మాలిక్యులర్ ఆర్బిటాల్ పద్ధతి మరియు ఆర్బిటల్ సిమెట్రీ కొరిలేషన్ మెథడ్లు రెండింటినీ ఉపయోగించి ఆర్బిటల్ సిమెట్రీ పద్ధతి యొక్క పరిరక్షణను మనం చూశాము. అప్పుడు డైల్స్ ఆల్డర్ రియాక్షన్లో ఉన్న స్టీరియో సెలెక్టివిటీలు మరియు రెజియో సెలెక్టివిటీలను చూశాము. డైల్స్ ఆల్డర్ రియాక్షన్ మరియు క్సో ఎండో యొక్క రింగ్ జంక్షన్ల వద్ద స్టీరియోకెమిస్ట్రీని అంచనా వేసే సిస్ నియమం డైల్స్ ఆల్డర్ రియాక్షన్లో ఉత్పత్తి అయ్యే ప్రక్కనే ఉన్న కార్బన్ సెంటర్ల వద్ద స్టీరియోకెమిస్ట్రీని అంచనా వేస్తుంది. చివరగా డైల్స్ ఆల్డర్ రియాక్షన్లో సబ్స్టిట్యూయెంట్లు ఉన్నప్పుడు ఉండే మాలిక్యులర్ ఆర్బిటల్ లోబ్స్ పరిమాణం ఆధారంగా రెజియోకెమిస్ట్రీ ఆర్థో పారాసెలెక్టివిటీ కూడా వివరించబడుతుంది. కాబట్టి మీరు ఈ ప్రత్యేక మాడ్యూల్ను ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను. మీ దయగల శ్రద్ధకు చాలా ధన్యవాదాలు.